హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక న్యూ డిజైన్ చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్ 10 నెంబర్ నీడిల్, 6 కలిపినటువంటి దారాలు. ఈ విధంగా నాట్ వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే సేఫ్టీ నాట్ వేసుకోవచ్చు, లేదంటే పక్కన ఇంకొక ముడి అనేది కూడా వేసుకోవచ్చు. నాట్ ముడి ఏదైనా ఒకటే కదా. సో ఈ విధంగా నేను వేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకుంటాను. స్టార్టింగే బీడ్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కుచ్చు డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బీడ్ లేకుండా మీకు నచ్చినటువంటి క్రిస్టల్ బీడ్ కానీ ఏదైనా మీకు అవైలబుల్ ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి బీడ్స్ని మీరు ఏ విధంగా వాడుకోవచ్చు. ఈ విధంగా బీడ్కి నాట్ వేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా నాట్ వేస్తున్నాను. పక్కన ముందర బీడ్ కంటే ముందర ఒక నాట్, సింగిల్ నాట్ ఉంది కదా, డబల్ నాట్స్, ఆ విధంగా డబల్ నాట్ వేసుకోవచ్చు. ఈ డబల్ నాట్ వేయడం వల్ల లుక్ వస్తుంది. దాని తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని 3 చైన్స్ ఎక్కడి దాకా వస్తే అక్కడికి మనము ముడి వేసి బట్టకి డైరెక్ట్గా ముడి వేసుకొని 2 చైన్స్ వేసుకొని మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని డబల్ క్రోషా వేయాలి. ఒక యాంగిల్లో వేసుకోవాలండి. ఎక్కడైతే వేసుకున్నామో డబల్ క్రోషా అక్కడి నుంచే పక్కనే మనము డబల్ క్రోషాస్ వేయాలన్నమాట. మనకి ఎన్ని కావాలంటే 4, 6, 7, 8 ఈ విధంగా మనకి డబుల్ క్రోషా వస్తాయన్నమాట. పక్కనే వేయాలండి. పక్కనే వేసుకుంటే ఒక స్లాంటింగ్ ఆర్చ్ లాగా మనకి కనబడతాయి అన్నమాట. ఇదంతా డిజైన్ మనకు ఫ్రంట్ సైడే వస్తుంది. బ్యాక్ సైడ్ ఏమీ వేసుకొని అవసరం లేదు. ఈ విధంగా 6 or 8 ఇదిగోండి 5 వేసాను కదా, ఇంకొకటి వేస్తున్నాను పక్కనే. నేను తీసుకున్నటువంటి లేస్ కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం చినిగినట్టుగా కనబడుతుంది. మీరు బట్టకు వేసుకున్నప్పుడు నీట్గా లుక్ అనేది వస్తుంది. పక్కనే అంటే కుచ్చిన చోటనే కుచ్చుతూ ఉంటే ఒక ట్రీ షేప్లో వస్తుందన్నమాట మనకి. ఈ లేస్ వల్ల ఈ విధంగా కనబడుతుంది. సో తర్వాత నాటేసుకొని ఎక్కడి దాకా మనకి ఇది ఆర్చ్ ఎండ్ అవుతుందో అక్కడికి మనము డైరెక్ట్గా నాటు వేసేసుకొని ఈ విధంగా తర్వాత పక్కన 3 చైన్స్ వచ్చాయి కదా, 1, 2, 3 చైన్స్ ఎక్కడి దాకా వస్తే అక్కడికి మళ్ళీ బట్టకి నాటు వేసుకోవాలి, ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఈ పక్కన ఏ విధంగా డిజైన్ వేసామో బీడ్ వేసుకొని సేమ్ అదే ప్యాటర్న్తోనే బార్డర్ లైన్ మొత్తం ఈ విధంగానే కంప్లీట్ చేయాలన్నమాట. ఒక బీడ్, 2 knots, 3 చైన్స్, మళ్ళీ డిజైన్ ఆర్చ్, తర్వాత 3 చైన్స్, మళ్ళీ బీడ్. ఇదే ప్యాటర్న్తోనే మొత్తం బార్డర్ లైన్ అంతా ఫినిష్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్కి వేరే కలర్ యూస్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే సింగిల్ కలర్తో కూడా, సేమ్ కలర్తో కూడా డిజైన్ అనేది వేసుకోవచ్చు. కొంతమంది కస్టమర్స్ చాయిస్ బట్టి, తెచ్చిన శారీని బట్టి మనము ఈ డిజైన్ ప్యాటర్న్ని చేంజ్ చేసుకోవాలి అనమాట. నేను ఈ విధంగా చూపించాను కాబట్టి గ్రీన్ కలరే అలా వేసుకోకూడదు కదా. సో మనకు కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా, కస్టమర్స్ తెచ్చేసిన శారీస్ ప్రకారంగా మనం కలర్స్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఆర్చ్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. పక్కనే ఒక స్లాంటింగ్గా తీసుకుంటే స్లాంటింగ్ లాగానే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం 3 చైన్స్ స్టార్టింగ్ నాటు వేసాం కదండి. నాటు వేసిన దాని దగ్గరనే నాటు వేసుకోవాలి. నాటు వేసుకున్న తర్వాత ఒక 3 or 4 మనం తీసుకున్నటువంటి బీడ్కి సంబంధించినంత లెంత్ ప్రకారంగా ఈ చైన్స్ తీసుకోవాలన్నమాట. చైన్స్ తీసుకొని బీడ్ పక్కనటువంటి దానికి నాటు వేసుకొని మళ్ళీ పక్కన ఉన్న సింగిల్ క్రోషాకి నాటు వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా
లేదు డైరెక్ట్గానే మనం సింగిల్ క్రోషా మీదగా సింగిల్ క్రోషా నాట్ వేసుకోవచ్చు అనమాట. దాని పక్కన 3 చైన్స్ ఉంటాయి కదా, దానికి ఒకసారి నాట్ 2 సార్లు నాట్ వేసుకొని 2 టైమ్స్ నీడిల్ పైనకి దారం చుట్టుకొని త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. ఎక్కడ వేసుకోవాలి అంటే మనము తీసుకున్నటువంటి డబల్ క్రోషా ఉంటుంది స్టార్టింగ్లో, అక్కడికి తీసుకోవాలండి డైరెక్ట్గా. సో నీడిల్ పైనకి దారం 2 సార్లు చుట్టుకున్నాం కాబట్టి 4 లూప్స్ వస్తాయన్నమాట. ఈ 4 లూప్స్ని కలిపి 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి నాట్ వస్తుంది. సో త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. నేను త్రిబుల్ క్రోషా వేసాను, మీరు డబల్ క్రోషా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఒక స్మాల్ టైప్ ఆఫ్ బీడ్ తీసుకొని నాట్ వేసుకొని నీడిల్ పైన దారం చుట్టుకొని, వీడియోలో ఒకసారి గమనించండి, నేను ఎక్కడా నాట్ వేయట్లేదు, నీడిల్ పైన దారం చుట్టుకుంటున్నాను తీస్తున్నాను అనమాట. సో ఆ విధంగా పఫ్ స్టిచ్ లాగా తీసుకొని అన్నిటినీ కలిపి ఒకటేసారి నాట్ వేసుకొని నీడిల్ పైనకి మళ్ళీ ఇప్పుడు 2 సార్లు దారం చుట్టుకొని త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. పక్కన హోల్ గ్యాప్స్ మనకి క్లియర్గా కనబడతాయండి. ఈ విధంగా త్రిబుల్ క్రోషా 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత బీడ్ వేసుకోవాలి. బీడ్ వేసుకున్న తర్వాత నాట్ వేసుకొని నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని, ఒకసారి దారం చుట్టుకొని కింది నుంచి పైకి ఈ విధంగా ఇలాగా 2 సార్లు మాత్రమే వేస్తున్నానండి పఫ్ స్టిచ్ కోసం. సో అన్నిటినీ కలిపి ఈ విధంగా లూప్లోంచి తీసేసుకోవాలన్నమాట. సో పోగులన్నీ వచ్చిన తర్వాత టైట్గా కనిపిస్తుంది, అప్పుడు నాట్ వేసుకోవాలి. సో డిజైన్ ప్యాటర్న్ అయితే సెకండ్ లేయర్ది సెకండ్ స్టెప్ మాత్రం ఈ విధంగా వస్తుందండి. సో నీడిల్ పైనకి డబల్ క్రోషా కోసం 2 లూప్స్ ఒకసారి చుట్టుకోవాలన్నమాట. 2 టైమ్స్ నీడిల్ పైనకి దారం చుట్టుకుంటున్నాం. ఈ విధంగా స్మాల్ టైప్ మనం తీసుకున్నటువంటి బిగ్ సైజ్ బీడ్ కంటే స్మాల్ సైజ్ బీడ్ తీసుకోవచ్చు. ఇక్కడ డిజైన్లో బీడ్స్ వద్దు అంటే కూడా డైరెక్ట్గానే మనం డిజైన్ వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం బీడ్స్ వేస్తే కొంచెం గ్రాండ్గా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది కాబట్టి బీడ్స్ వేసుకోవచ్చు. కొంతమంది కస్టమర్స్ బీడ్స్ వద్దు అన్న వాళ్ళకి వదిలేయాలన్నమాట డిజైన్. సో ఈ విధంగా నేను 6 పఫ్ స్టిచెస్ త్రిబుల్ క్రోషా విత్ పఫ్ స్టిచ్ వేసానండి. మీరు తీసుకున్నటువంటి డిజైన్ ఆర్చ్ని బట్టి మీకు ఎన్ని డిజైన్స్ పైన ఎన్ని పఫ్స్ వస్తాయనేది ఆధారపడి ఉంటుంది. సో సేమ్ నాలాగానే వేస్తే మీకు ఇదే సేమ్ వస్తుందన్నమాట. బిగినర్స్ కోసం నా ప్రీవియస్ వీడియోస్లో ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయండి, వాచ్ చేయండి. నేను కుదిరితే ఐ బటన్లో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. అక్కడ కూడా చాలా పఫ్ స్టిచ్ అనేది ప్రాక్టీస్ మీద చాలా స్పీడ్గా వచ్చేస్తుందండి. చూడండి లుక్ ఎలా ఉంటుందో, ఆర్చ్ మాదిరిగా. తర్వాత ఎక్కడ వరకు ఎండ్ అవుతుందంటే 3 చైన్స్ మీదుగా ఎండ్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి మనం నాట్ వేసేసుకొని 4 చైన్స్ వేసుకొని బీడ్ మీదుగా మళ్ళీ 4 చైన్స్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ 4 చైన్స్ గ్యాప్ 4 చైన్స్ మధ్యలో కుచ్చు కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగే చూపిస్తున్నాను మీకు, వితౌట్ కుచ్చుతోనే ఈ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా. మీరు కావాలనుకుంటే ఇక్కడ బీడ్ పైన ఉన్నటువంటి చైన్స్ దగ్గర కూడా మీరు కుచ్చు వేసుకోవచ్చు అన్నమాట. మనకు కస్టమర్స్ చాయిస్ ప్రకారం కుచ్చు ఎక్కువ కావాలి, బీడ్స్ ఎక్కువ కావాలి అన్నప్పుడు ఈ డిజైన్ అనేది కొద్దిగా చిన్న చిన్న మార్పులతో చేసుకోవాలన్నమాట సేమ్ డిజైన్ని.
సో డిజైన్ ప్యాటర్న్ అంతా ఇదేనండి, చాలా సింపుల్గానే అయిపోతుంది డిజైన్ అంతాను. ఈజీ మూవింగే అవుతుంది డిజైన్ అయితే. గ్రాండ్గా కూడా కనిపిస్తుంది, ఎందుకంటే మనం బీడ్స్ వేసాం కాబట్టి గ్రాండ్గా కూడా కనబడుతుంది. ఆర్చ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది అనుకోండి, బీడ్స్ వల్ల ఇంకా గ్రాండ్గా కనబడుతుంది మీకు. ఓకేనండి, డిజైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి, కామెంట్ పెట్టండి, నచ్చకపోయినా కామెంట్ పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. దానివల్ల నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. తర్వాత మీరు షేర్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి తెలిసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సబ్స్క్రైబ్స్ మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ముందుగా మీకే వస్తాయన్నమాట. స్మాల్ బీట్ తీసుకున్నామనుకోండి, పోగులు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోండి, ఎందుకంటే చేతిలోంచి జారిపోతాయి పోగులు. డిజైన్ కొంచెం ఆక్వర్డ్గా కనబడుతుంది, బిగినర్స్ కోసం చెప్తున్నాను. అందువల్ల ప్రాక్టీస్ చేసేటప్పుడే 3 మిడిల్ ఫింగర్ని సపోర్ట్ చేసుకుంటా బీడ్ పట్టుకొని లాగడం అనేది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు పఫ్ స్టిచ్ ఎండ్ అయిపోయింది, నాట్ వేసేస్తాను అన్నమాట. అంటే త్రిబుల్ క్రోషా, పఫ్ స్టిచ్, మళ్ళీ ఆర్చ్కి ఉన్నటువంటి హోల్ పక్కనే వేసుకోవచ్చు. ఎందుకంటే త్రిబుల్ క్రోషా వేసాం కాబట్టి లెంత్ ఎక్కువగా కనబడుతుంది ఆర్చ్ది. ఈ విధంగా కూడా బట్ పక్కనే వేసుకోవచ్చు. మనం తీసుకున్న బీడ్ని బట్టి ఈ లుక్ అనేది కూడా మారిపోతుంది. మన క్రిస్టల్, యాంటిక్, కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా మనకి ఏ టైప్ ఆఫ్ బీడ్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ బీడ్ తీసుకోవచ్చండి. శారీని బట్టి కూడా, కలర్ కాంబినేషన్ బట్టి సిల్వర్ బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం పఫ్ అనేది కొంచెం జాగ్రత్త పట్టుకోవాలంటే ముందు దారాన్ని కొద్దిగా లూజ్గా మన సైడు లెఫ్ట్ సైడ్ కొంచెం దారాన్ని అట్టి పెట్టుకోవాలన్నమాట మనకి చేతి కింద. అప్పుడు మనము ముడి వేయడానికి ఈజీగా వస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. నచ్చింటే డిజైన్ని ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.